అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూస్ పవర్ ఛానల్. చేనేత కుటుంబాలకు సంవత్సరానికి 25,000 చొప్పున సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లు మండలం దగ్గలూరు గ్రామంలో నేతన్నలకు తుఫాన్ సాయం పంపిణీ చేసే సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ చేనేత వృత్తిలో ఉన్న వారికి సాయంగా ఏటా 25,000 రూపాయలు అందించే పథకాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని, అదనంగా ఉచిత విద్యుత్తు, జీఎస్టీ రద్దు వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 93,000 చేనేత కుటుంబాలకు మేలు చేకూరుతుందని తెలిపారు. తుఫాన్ సాయంగా చేనేత కుటుంబాలకు 50 కేజీల బియ్యం, 6 రకాల నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 657 మంది లబ్ధిదారులు సాయం అందుకున్నారు. మొత్తం 3,000 మందికి ఈ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వంలో సమర్థమైన అధికారులు ఉండటం వల్లే వెంటనే తుఫాన్ సాయం అందగలిగించామన్నారు. ప్రకృతి విపత్తులు వస్తే ప్రజలను రక్షించుకునేందుకు ఏటుగట్ల భద్రతకు యలమంచిలి మండలంలో 18 కోట్ల నిధులు మంజూరు చేయించామన్నారు. ఈ సభకు పాలకొల్లు మండలం తెలుగుదేశం అధ్యక్షులు పాముల రజనీ కుమార్ అధ్యక్షత వహించారు. సర్పంచ్ కనకభద్రం, గ్రామ పెద్ద లింగం తదితరులు మాట్లాడారు.